ఈరోజు మనం బోల్ట్ నుంచి సరికొత్త Z40 అల్ట్రా టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అయితే లాంచ్ అయితే చేశారు. మీరు బాక్స్ అయితే ఇదన్నమాట చూడొచ్చు. ఇది సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోల్ట్ నుంచే సరికొత్త Z40 అయితే ఇంతకుముందుకైతే లాంచ్ చేశారు. 1 మిలియన్ పీపుల్స్ కంటే ఎక్కువ అయితే బై అయితే చేశారు. సో దానికి సక్సెసర్ గానే ఈ యొక్క Z40 అల్ట్రా అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇంకా ప్రీమియం సెగ్మెంట్ లో అయితే తీసుకుని అయితే వచ్చారని చెప్తున్నారు. సో చెక్ చేద్దాం ప్రీమియం సెగ్మెంట్ ఉందా లేదా, అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే కాల్ క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మరి వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లాట్స్ ఆఫ్ అయితే అన్బాక్సింగ్ అయితే తీసుకుని వస్తాను మీ ముందుకి. మరి అన్బాక్సింగ్ స్టార్ట్ చేస్తే మనం మొదటిగా బాక్స్ మీద కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు క్లియర్గా చూపిస్తూ తర్వాత ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఒక్కొక్కటి. బోల్ట్ బ్రాండింగ్ లోగో కనబడుతుంది. అల్ట్రా హై బ్యాటరీ లైఫ్ అయితే ఉంది. మనకి ఇది 100 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ జస్ట్ మనకు 2000 రూపీస్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వడం అనేది సూపర్ అయితే ఉంటుంది. అది కూడా 32 డెసిబుల్స్లో మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వడం. ఇంకోటి ఏంటంటే మనకు డ్యూయల్ పేరింగ్ డివైస్ అన్నమాట. వావ్, ఇది సూపర్. ఇంకా మీరు చెక్ చేసే కింద బాటంలో Z40 అల్ట్రా ఇచ్చారు. అండ్ ఇంకోటి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ గైస్, ఇది మాత్రం సూపర్. మేడ్ ఇన్ ఇండియా అని మనం ఖచ్చితంగా అయితే సపోర్ట్ అయితే చేయాలి. దీనికి అయితే సపోర్ట్ అయితే చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ 1 year వ్యారంటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకు బోల్ట్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వేరియబుల్ బ్రాండ్ ఇన్ ఇండియా అనేది కూడా చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కొన్ని ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. మీరు చెక్ చేస్తే ఇక్కడ అల్ట్రా లో లేటెన్సీ గేమింగ్ సపోర్ట్ అయితే ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ అయితే ఉంది, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది, టచ్ కంట్రోల్ సపోర్ట్ అయితే ఉంది, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇలా మనకు చాలా మంచి ఫీచర్స్ తోటి జస్ట్ 2000 రూపీస్లో మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బాక్స్ అయితే ఈ విధంగా మనం ఓపెన్ చేయగానే బోల్ట్ అనే ఇక్కడ లోగో అయితే కనబడుతుంది, మీరు చూడొచ్చు. జస్ట్ ఇలా పైకి అనగానే మనకి ఇక్కడ స్కానర్ సెక్యూరిటీ అయితే ఉంది. అలాగే 15 months వ్యారంటీ ఫర్ రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చారు. దెన్ ఇంకా మనకు ఏమేమి వచ్చాయని చెక్ చేస్తే కార్డ్స్ ఇట్లా ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్ అయితే ఉంది. దాంతో పాటుగానే ఒక ఇయర్ టిప్స్ అయితే ఉంది. దాంతో పాటుగానే USB తోటి Type-C అయితే ఇచ్చారనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అలాగే మీరు ఇక్కడ ఒక కార్డ్ అయితే ఇచ్చారు. ఈ కార్డు చూసినట్లయితే మనకు 3 కలర్స్ వేరియంట్స్ తోటి అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కలర్స్ వేరియంట్స్ తోటి వీళ్ళైతే లాంచ్ అయితే చేస్తున్నారు. ఇదనమాట బ్లాక్ కలర్. డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది బ్లాక్ కలర్ వేరియంట్. వేరే అదర్ కలర్స్ అనేవి ఇంతమందికి మీకు అయితే చూపించాను కార్డులో. సేమ్ అదే కలర్ తోటి అయితే వస్తాయి. డిస్క్రిప్షన్ కూడా లింక్స్ అయితే ఇస్తాను. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. బిల్డ్ క్వాలిటీ ఇది ప్లాస్టిక్ తోటే బిల్డ్ అయితే చేస్తారు. హై క్వాలిటీ అనేది ఈజీగా అయితే అర్థమైపోతుంది పట్టుకోగానే. మనకి ఇక్కడ డ్యూయల్ టోన్, అంటే డ్యూయల్ టోన్ అనగానే మీరు ఏమోదో మీరు వేరే ఊహించుకోకండి, వేరే వేరే కలర్స్ అని. కానీ వీళ్ళు ఒక సింగిల్ కలర్లోనే చాలా సూపర్గా దీని అయితే తీసుకొని అయితే వచ్చారు. ఎందుకంటే మీకు టాప్ పొజిషన్లో మీరు చెక్ చేస్తే ఓపెన్ పార్ట్ అనేది గ్లాసీ ఫినిషింగ్ తోటి అయితే వస్తుంది. మీరు బాటమ్ పొజిషన్లో చెక్ చేస్తే మ్యాట్ ఫినిషింగ్ అనేది ఉంది. ఇది బ్లాక్ కలరే. బ్లాక్ కలర్ని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవాలో అన్ని విధాలుగా యూజ్ చేసుకున్నారు. మినిమలిస్టిక్ ప్రీమియం డిజైన్ అయితే అనొచ్చు. మీకు మిడిల్లో చెక్ చేస్తే మనకు గోల్డ్ కలర్ లైన్ అయితే ఉంటుంది. ఆ లైన్ అలాగే బోల్ట్ అనే ఈ యొక్క లోగో చూడడానికి చాలా ప్రీమియం మినిమలిస్టిక్ డిజైన్ అయితే కనబడుతుంది అనమాట. సో చాలా బాగుంది. మీరు పట్టుకొని చెక్ చేసినా కూడా చాలా సూపర్గా అయితే అనిపిస్తుంది ఫినిషింగ్ అనేది కూడా. బాటమ్ పొజిషన్లో మీకు ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం వీళ్ళైతే ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కేబుల్ కూడా ఇచ్చారు Type-C. ఇది డైరెక్ట్గా మీరు దాంతో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. దెన్ మనం ఇలా ఓపెన్ చేయగానే మనకు 2 ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. ఇయర్ బడ్స్ కూడా ఓపెన్ చేసి అయితే చూస్తాను. ఇయర్ బడ్స్ ఓపెన్ చేసినా కూడా వావ్, ఇది కూడా కొంచెం డిఫరెంట్ కలర్ అయితే ఉంది. మీకు టాప్ పొజిషన్, అంటే ఇట్లా టాప్ పొజిషన్లో చెక్ చేస్తే మనకు సిల్వర్ కలర్ తోటి ఇట్లా చుట్టూ లైన్ అయితే ఉంటుంది. మిడిల్లో మనకు బోల్ట్ బ్రాండింగ్ లోగో, ఇక్కడ మీరు బోల్ట్ బ్రాండింగ్ లోగో కూడా అయితే చూడొచ్చు. అలాగే మనకు టచ్ కంట్రోల్స్ అయితే టాప్ పొజిషన్లో అయితే ఇచ్చారు. ఆ ఇచ్చిన పొజిషన్లోనే మనకు డిఫరెంట్ కలర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు అర్థమయ్యే విధంగా టచ్ కంట్రోల్స్ అని. సో ఇది కూడా ఫెంటాస్టిక్. అండ్ అలాగే మీకు ఇట్లా ఇయర్ టిప్స్ ఉన్న సైడ్ చెక్ చేస్తే మీకు టోటల్గా గ్లాసీ ఫినిషింగ్ అయితే కనబడుతుంది అనమాట. సో ఇది కూడా మంచి డిజైన్గా అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ అలాగే ఫిట్ అండ్ కంఫర్ట్ కూడా చెక్ చేశాను. ఈ యొక్క ఇయర్ బడ్స్ని చెవులో పెట్టుకుని చెక్ చేశాను. అటు ఇటు హెడ్ కూడా మూవ్ అయితే చేశాను. బట్ ఈ యొక్క ఇయర్ బడ్స్ అనేవి మనకు బయటకు అయితే రావట్లేదు. ఫిట్ అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగా అయితే ఉంది. దెన్ మనం మాట్లాడుకోవాలి ఫెంటాస్టిక్ ఫ్యూచర్, అదే ANC. జస్ట్ 2000 రూపీస్లోనే ANC తోటి అయితే ఈ యొక్క TWS ఇయర్ బడ్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు. సో ANC అనేది మనకు పర్ఫెక్ట్ వర్క్ అయితే అవుతుంది. సో సాంగ్స్ పెట్టుకొని వింటున్నప్పుడు ANC మోడ్లో ఆన్ చేసా, అంటే ANC ఆన్ చేయాలంటే మనకు ఏదైతే టచ్ కంట్రోల్స్ అవుతుందో ఆ టచ్ కంట్రోల్స్లో ఇలా ఒక్కసారి ప్రెస్ చేసి అయితే పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ మీకు ANC మోడ్ అనేది ఆన్ అయితే అయిపోతుంది. ఆన్ అయిన తర్వాత మీకు ఆఫ్ కావాలంటే మళ్ళీ అలా ప్రెస్ చేసి పట్టుకొని ఆఫ్ అయితే అవుతుంది. మరొకసారి ట్రాన్స్పరెంట్ మోడ్లో కావాలనుకుంటే అలాగే ప్రెస్ చేసి పట్టుకొని మనకు ఈజీగా ట్రాన్స్పరెంట్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ANCని ఆన్ చేసుకొని మ్యూజిక్ విన్నారు. సో ఎవరైనా పిలిచారనుకోండి మీకు అలా యొక్క వాయిస్ అనేది కూడా వినపడదు. అది లిటరల్లీ నేనైతే చెప్పగలను, ఎందుకంటే నేనైతే ఎక్స్పీరియన్స్ అయితే చేశాను కాబట్టి. సో మంచి ANCని అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే దీంట్లో క్వాలిటీ కూడా మాట్లాడుకోవడం కోసం ఫెంటాస్టిక్ ఫీచర్స్ అయితే యూజ్ అయితే చేశారు. ఎందుకు
ఎందుకంటే క్వాడ్ మైక్ సెటప్ అయితే ఇచ్చారు, అదొకటి ENC సపోర్ట్ అయితే ఇచ్చారు, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్. ఇంకొకటి వాళ్ళ యొక్క అవతల వ్యక్తి యొక్క వాయిస్ అయినా కానీ మన యొక్క వాయిస్ అయినా కానీ ఇంకా క్లియర్గా వినపడం కోసం ప్యూర్ వాయిస్ PLCని అయితే అయితే చేస్తున్నారు. ఇది AI టెక్నాలజీ అని చెప్పొచ్చు. AI ద్వారా మనకు వాయిస్ని ఎన్హాన్స్మెంట్ చేసి వాళ్ళకైతే చూపిస్తుంది, వినిపిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఒక చిన్న చిప్సెట్ అనేది అయితే చేశారు, అదే సోనీ కినమిక్స్ అనే చిప్సెట్ని. ఇది కూడా హార్డ్వేర్ యాక్యులేటెడ్ అనమాట. సో ఇది అయితే చేయడం వల్ల మనకు నాయిస్ క్యాన్సిల్ అనేది ఆల్మోస్ట్ మనకు చాలా బెటర్గా అయితే చూపిస్తుంది. అలాగే మనకు బెటర్ ఆడియో ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. దాంతోగానే వాయిస్ కూడా చాలా క్లియర్గా వినపడలేక అయితే చేస్తుంది అనమాట ఈ యొక్క హార్డ్వేర్ అనేది. సో ఇలా మనకు ఫెంటాస్టిక్ ఫీచర్స్ అనేది జస్ట్ మనం మాట్లాడుకునే అంటే కాల్ క్వాలిటీ మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ వర్క్ అయ్యి మీకు బెస్ట్ అవుట్పుట్ని అయితే తీసుకొని అయితే వస్తాయి. సో ఇది ఎక్సలెంట్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. నాకు కూడా అలాగైతే ఉంది. ఎలాంటి నాయిస్ కానీ ఎలాంటి శబ్దాలు కానీ నాకైతే వినపడలేదు గైస్. అది ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే డ్రైవర్స్ సరికి 10mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు, కానీ వీళ్ళు బూమెక్స్ అనే టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేశారు. ఈ యొక్క బూమెక్స్ టెక్నాలజీ వల్ల బేస్ అనేది మీకు మంచి మినిమలిస్టిక్ బేస్ అయితే వినపడుతుంది. అంటే హెవీ బేస్ బాగా డిస్టర్బెన్స్ అనే బేస్ ఉంటాయి కదా, అలాంటి బేస్ అయితే కాదు. మంచి డీసెంట్ బేస్, అలాగే మంచి డీసెంట్ వోకల్స్, మంచి మ్యూజిక్ అయితే దీంట్లో నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఫెంటాస్టిక్ అయితే ఉంటుంది. ఎవరైతే మంచి డీసెంట్ బేస్ DW ఇయర్ బడ్స్ విత్ ENC తోటి క్వాడ్ మైక్ సెటప్ తోటి కావాలనుకుంటే ఈ జస్ట్ ఈ యొక్క 2000 రూపీస్లో వస్తున్న ఈ యొక్క Z40 Ultra అయితే కంపల్సరీ అయితే బై చేసుకోవచ్చు. మీకు డిఫరెంట్ కలర్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చాను. అనుకోవాలంటే దీంట్లో మనకు IPX5 సపోర్ట్ కూడా అయితే ఇచ్చారనమాట. వాటర్ రెసిస్టెంట్ అని కూడా స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే అనొచ్చు. అంటే మీకు జాగింగ్ కానీ రన్నింగ్ కానీ ఇంకేమైనా ఎక్సర్సైజ్ కానీ ఇలా చేసినప్పుడు స్వెట్ కానీ అయితే వస్తుంటుంది, లేకపోతే చినుకులు ఏమన్నా పడుతున్నప్పుడు కూడా మీకు ఇవి ఎలాంటి ప్రాబ్లం అయితే వేయదు. సో ఫెంటాస్టిక్గా మీకు అయితే వర్క్ అయితే అవుతుంది ఈ యొక్క IPX5 సపోర్ట్ ఇవ్వడం వల్ల. అండ్ అలాగే మీరు ఛార్జింగ్ జస్ట్ 10 minutes పెడితే 100 minutes వరకు మీరు సాంగ్స్ అయితే వినొచ్చు ఈ యొక్క TWS ఇయర్బడ్స్లో. నేను గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే చేశాను. కాంబాట్ గేమింగ్ మోడ్ 45 milliseconds అల్ట్రా లోటెన్సీ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ యొక్క TWS ఇయర్బడ్స్లో. ఒక్కసారి మనం ఈ యొక్క ఇయర్బడ్స్ని లాంగ్ టాప్ చేసి పట్టుకున్నాం అనుకోండి, సిరి కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ యాక్టివేట్ అయితే అవుతుంది. ఇలా మనం యూజ్ అయితే చేసేసుకోవచ్చు వాయిస్ అసిస్టెంట్ని. షేర్ చేసే విధానం సింపుల్గా ఈజీగా మనకి ఇలా ఓపెన్ చేయగానే పేరింగ్ అనేది అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు డ్యూయల్ పేరింగ్ తోటి తీసుకుని అయితే వస్తున్నారు. సో ఇది ఎక్స్ట్రీమ్లీ సూపర్ అయితే అంటాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే డ్యూయల్ పేరింగ్ రెండు నా దగ్గర ఉన్న ఐఫోన్లకు అయితే కనెక్ట్ అయితే చేశాను. ఈజీగా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ చేయడమే కాదు, నేను ఇక్కడ మీరు చెక్ చేశాను అనమాట. ఒక మొబైల్లో సాంగ్ కావాలని ఆన్ చేయగానే ఇంకో మొబైల్లో డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది. ఇంకో మొబైల్లో సాంగ్ కావాలనుకుంటే ఈ యొక్క మొబైల్లో ఆఫ్ అయితే అయిపోతుంది. డ్యూయల్ పేరింగ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. సో ఇన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం జస్ట్ 2000 రూపీస్లోనే. బై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా బై అయితే చేయండి. సో మరి ఇదన్నమాట ఈ యొక్క TWS ఇయర్బడ్స్. నాకైతే చాలా బాగుంది. బ్లాక్ కలర్ వేరియంట్ చాలా మంచిగా అయితే అనిపించింది. వేరే కలర్ అయితే చెక్ చేయలేదు. సో మీకు కావాలనుకుంటే నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా బై అయితే చేయండి. మరి ఇదన్నమాట Z40 Ultra గురించి. మరి నెక్స్ట్ వీడియో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ టాటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.